ఎట్లుందమ్మా ఇప్పుడు సన్నబియ్యం పథకం పెట్టిండు రేవంత్ రెడ్డి, వస్తున్నాయి అందరికి సన్నబియ్యం అంతా మంచిగా ఉన్నాయా? తీసుకురా మీరు? లేదు, మంచిగా లేదు. మంచిగా లేవా? తీసుకోలేదు, ఇయ్యలేదా సన్నబియ్యం? ఇచ్చిండు కానీ ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయి దాంట్లో. ప్లాస్టిక్ బియ్యం మరి సన్నబియ్యం ఇచ్చిన తర్వాత అసలు అందరూ ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంట అందరు. అదంతా ఏం లేదు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి కరెక్టే, కానీ దాంట్లో సగము ప్లాస్టిక్ బియ్యమే ఉన్నాయి. ప్లాస్టిక్ బియ్యం తింటే మరి ఎట్లుంటుంది, రాళ్ళు దొడ్డు బియ్యం అన్నీ కలుపుకొని ఉన్నాయి. అన్నం కూడా మంచిగా అయితే లేదు. గతంలో ఎప్పుడు ఇట్లా ఇయ్యలేదు, ఇప్పుడు మేము ఇస్తున్నాము, మంచిగా అవుతున్నది, అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషపడుతున్నారు ప్రజలందరూ. ఏమో మాకైతే అదంతా ఏమి లేదు, కానీ దాంట్లో అయితే ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి, మెరిగలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అన్నీ దొడ్డు బియ్యం అన్నా బాగుండేది తిన్నప్పుడు. ఇప్పుడైతే ఆయన బాగాలేదు, అది అంతేనా? తినాలనిపించలేదు ఇంకా. అది అంతే మరి, మనసులో తృప్తి కోసం అది ఆయన ముందుకు ఇంకా ఎదగాల, మేము ఇంకా రావాలి, మేము ఇంకా గెలవాలి అన్నట్టుగా ఇస్తుండే, కానీ అది ఏం పథకం ఏం లేదు, బాగాలేదు మాకు. మరి ఇప్పుడు ఏమేం పథకాలు వచ్చినాయి మీకు? మాకు ఏది రాలేదు ఇంతవరకు. మా కాంగ్రెస్ వచ్చింది అని అంటారు, కానీ అది కళ్యాణ లక్ష్మి అని అన్నారు, కానీ ఇంతవరకు మా పాపకు 2 ఏళ్ళు అయింది పెళ్ళి, అప్లై చేసి ఇంతవరకు రానే రాలేదు. అంతేనా? ఎందుకు తులం బంగారం కూడా ఇస్తాను? 4 తులాలు ఇచ్చిండు. తులం అన్నాడు కానీ 4 తులాలు ఇచ్చిండు. ఏమి ప్రభుత్వం మీద ఇచ్చిండు, ఏమి రానే రాలేదు. అదే ఇచ్చే 1,00,000 రూపాయలు ఇవ్వలేదండి, ఇక తులం బంగారం కడిగి పోయారు. ఇంతవరకు రాలేదు మాకు, ఏమి రాలేదు. ఒంటరి మహిళకి ఇస్తా అన్నాడు కదా, ఇయ్యలేదు. 1 రూపాయి వస్తలేవు. ఏమేమి వస్తున్నాయేమో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మార్పు కావాలని తెచ్చుకోరు కదా? మార్పు కావాలని మేము తెచ్చుకోలేదు, మేము కేసీఆర్ కావాలని మేము కోరుకున్నాం, కానీ చేసుకున్నారు ఎవరో అక్కడ చేసిండ్రు. సరే, ఎవరైనా ఇప్పుడు మార్పు కోసం అని చెప్పి ఇల్లు కూడా వచ్చారు కదా, మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు, ఏమైనా వచ్చిందా మార్పు? మార్పు ఏమొచ్చింది, ఏం రాలేదు. అది బస్సులు ఏమడికి అవసరం ఉందా మనకు? ఆ బస్సులు ఏమన్నా అవసరం ఉందా మనకు? ఎక్కడుంది, ఏముంది, ఏం అవసరం ఉంది? కూరగాయలకు పోనీ కూడా ఇంటి ముందే వస్తున్నాయి, ఇంకేడికి పోవాలి బస్సు మనకు? బస్సుతో ఏముంది అన్న మాకు? బస్సు వద్దు మాకు. ఇచ్చేది సన్న బియ్యమా, దొడ్డు బియ్యమే రోలింగ్ తీసి ఇస్తుండు, గట్టక అవుతుంది అన్నం. అంతేనా? మంచిగా అయితే వండినా అవే తింటున్నాం. మొత్తం ప్లాస్టిక్ బియ్యమే ఉన్నాయి అందులో, పిల్లలు అది ఇది గట్క లెక్క అవుతుంది. వండి తింటూనే ఉన్నాం రోజు, అది డైలీ తింటూనే ఉన్నాం మేము. మంచిగా లేవు, దొడ్డు బియ్యమే బాగుండే మాకు. అవే బాగుండే, కానీ ఇవి అన్ని ప్లాస్టిక్ వస్తున్నాయి, అవే రోలింగ్ చేసి ఇచ్చిండు మళ్ళీ మాకు. తీయగుంది, సత్తుకుంది, ఇది గట్క లెక్క అవుతుంది, ఉప్మా లెక్క అవుతుంది కొంచెం ఇది అయితే. మరి ఏం చెప్తారమ్మా ఇప్పుడు ఆడోళ్ళని కోటీశ్వరాలని చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి? ఏమని కోటేశ్వర మాకు ఉన్న ఇల్లు ఇచ్చిండా? ఏమన్నా ఇచ్చినప్పుడు మేము తీసుకున్నప్పుడు అదే కోటేశ్వర ఎట్లా చేస్తుండ అన్న ఆయన? ఎట్లా చేస్తుండ? లక్ష్యం ఏదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరాలని చేస్తా అంటుండు. అదే కదా, చేసినప్పుడు చూద్దాం. చేస్తాడు. లేదన్న, ఏం పెట్టలేదన్న, ఏం పెట్టలేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా, మరి ఎట్లా ఉంది ఊర్ల పరిస్థితి? ఊర్లలో కావచ్చు, మీ కాలనీలలో కావచ్చు. మన ఊర్లో రైతు బంధు లేదని రైతు చల్లగా ఉంటేనే కదా మాకు 5 నోట్ల పోయేది. వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళకు ముక్కాలి. వాళ్ళు సంతోషంగా చూస్తలేడా రేవంత్? ఏమో అమ్మాయి ఊర్లో మేము పోతలేం కదా, వేస్ట్. సరే, మీ దిక్కు చెప్పు, మీ కాలనీలో ఎట్లా ఉంది పరిస్థితి? ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా, మన ఎలక్షన్ వస్తే మన కేసీఆర్ జై తెలంగాణ. ఆయనకి వెయ్యం కూడా అసలు కోటు. రైతు బంధు లేదు, ఏ బంధు లేదు, ఏం లేదు.